హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను చాలా సింపుల్‌గా చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ కర్రీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ పెట్టాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. అయితే కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్‌ని ఇట్లా నీట్‌గా వాష్ చేసి, క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. వాటర్ అంతా పోయేటట్టుగా డ్రైన్ చేసుకొని తీసుకున్నాను. అందులో ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీస్ అనేవి చాలా బావుంటాయండి. కలర్‌ఫుల్‌గా ఉంటాయి. పెరుగును కూడా తీసుకుంటున్నాను. ఒక 100 గ్రాముల వరకు ఉంటుందండి పెరుగు హాఫ్ కిలోకి. ఇవన్నీ కూడా చేత్తోనే బాగా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చండి. అంటే గడ్డ పెరుగు తీసుకుంటే చాలా మంచిది. పెరుగు వేసుకొని ఇట్లా అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. చికెన్‌ని మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇవి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం ఉంటే ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చాలా బావుంటుంది. బాగా కుక్ అవుతుంది తొందరగా చికెన్ అనేది. నేనైతే ఇవన్నీ కలిపేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకొని మిగతా ప్రాసెస్‌నైతే చూసుకుందాము. ఈలోపు ఈ చికెన్ అనేది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్‌లో ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తేనే మంచి అరోమా అనేది వస్తుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీలో కూడా ఇలా ఫ్రై చేసుకుంటే. నెక్స్ట్ ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పీసెస్‌గా కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయలనేవి సన్నగా తరగాలనేం లేదు. ఎలా తరిగినా కూడా ఆయిల్‌లో మగ్గిపోతాయి గాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అనేది వచ్చే వరకు. అంటే ఒక 10 మినిట్స్ అనేది పడుతుందండి. ఇవన్నీ కూడా మంచి కలర్ రావడానికి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఈ విధంగా కలర్ అనేవి వచ్చాయండి. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుంటున్నాను. నేను హాఫ్ కిలో చికెన్ లెక్కన చెప్తున్నాను ఇవన్నీ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయే వరకు కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక నిమిషం ఇట్లా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన అనేది పోతుంది. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని తీసుకున్నాను. టమాటా వేసుకుంటే ఏంటంటే కర్రీలో గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుంటే ఈ టమాటా, ఆనియన్స్ అనేవి తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలనేవి ఇలా సాఫ్ట్‌గా అయ్యాయండి. వీటిని గరిటెతో కూడా కొంచెం సాఫ్ట్‌గా చేసుకుందాము. ఇవి సాఫ్ట్‌గా అవ్వకుండా చికెన్ వేసి కర్రీ వండేస్తే ఏంటంటే, ఇవి ఇలానే నుంచుని ఉంటాయి. కూరలో కనిపిస్తూ ఉంటాయండి. అంటే తర్వాత సాఫ్ట్‌గా అవ్వవు. ఈ స్టేజ్‌లోనే మనం వీటిని ఫ్రై చేసుకొని సాఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెనయితే యాడ్ చేసుకోవాలండి. చికెన్ అనేది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల 2 ఉపయోగాలైతే ఉన్నాయండి. ఒకటి చికెన్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. సెకండ్ ఏంటంటే, ఇది చికెన్‌కి స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. నెక్స్ట్ ఇందులో ఒక 1 ½ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రై చేసిన జీలకర్ర పౌడర్ అండి. ఒక పావు టీ స్పూన్. గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ కూడా వేసుకొని, ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కొంచెం సేపు కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అంటే చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం వదులుతుందండి. ఇట్లా మూత పెట్టుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ, కలుపుతూ కుక్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ స్టెప్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ స్టెప్ వల్ల ఏంటంటే చికెన్ అనేది పచ్చివాసన లేకుండా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో వాటర్ వదులుతూ ఉంటుంది కదా! ఈ వాటర్‌లోనే చికెన్ అనేది కుక్ అవ్వడం వలన ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో, కొంచెం ఓపికతో ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి మస్ట్‌గా. ఇంకా చికెన్ మొత్తం డ్రై అయిపోయింది, కింద అంటుకుంటుంది అని అనిపించినప్పుడు అందులో ఒక 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇంకా. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి అంటే ఈ టైంలోనే వేసుకోవాలండి. కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నా ఎక్స్‌ప్లనేషన్ బాగుందా? బాలేదా? అనేది నాకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ చికెన్‌ని ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్‌లోనే చికెన్ అనేది బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. చూసారా ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇలా అయింది. దగ్గరకొచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతినైతే యాడ్ చేసుకుంటున్నాను.
కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ఉంటే వేసుకోండి. ఒకవేళ స్కిప్ చేసినా పర్వాలేదు. బట్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్‌లో కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు ఫుల్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఇట్లా కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది వదిలి కర్రీ అయితే ఇలా ఉంటుందండి. గ్రేవీ మొత్తం బాగా డ్రై అయింది. కొంచెం గ్రేవీ ఉంది. మనకి ఇలా ఉంటేనే కర్రీ అనేది బావుంటుంది. ఇంకా ఈ కర్రీని నేను బౌల్‌లోకి తీసుకోవడం, ప్లేటింగ్ చేయడం అనేది చేయట్లేదు. డైరెక్ట్‌గా ఒక ప్లేట్‌లో రైస్ వేసుకొని, కర్రీ వేసుకొని తినేస్తున్నానండి. బాగా ఆకలేస్తుంది. ఈ కర్రీ స్మెల్‌తో మంచిగా ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుందండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడి వేడి కర్రీలో నిమ్మకాయ పిండుకొని రైస్ కలుపుకొని తింటే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా వీడియోస్‌ని సజెస్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా కిందనున్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్‌ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి తప్పకుండా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.